బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు పర్యటించారు. హెచ్ఐఎల్టీపీ పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ కుట్రను అందుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశ ప్రతినిధి శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, ఎర్రోల శ్రీనివాస్, డీసీఎంసీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు పరిశ్రమల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గతంలో నగరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగిందని, కాలక్రమేణా జనాభా పెరగడం, నగరం విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించడం జరిగిందని వివరించారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఓపెన్ మార్కెట్లో విక్రయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరం పరిధిలోని 21 ప్రాంతాలలో ఉన్న 92 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ పాలసీ పేరుతో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని చెప్పారు. పరిశ్రమలకు చెందిన భూములలో 50% ప్రజల అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మా ఎంత బాధ్యత ఉంటుందో, ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను కాపాడడం, తెలంగాణ భూములు కాపాడడం కూడా, తెలంగాణ ప్రజల బాగోగులు చూసడం కూడా మా టీఆర్ఎస్ పార్టీ బాధ్యత. ఏ పార్టీకి అంత బాధ్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రాజకీయం చేస్తారు, కానీ మాకు వేరేం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటూ ఎంత బాధ్యత ఉన్నదో, సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆస్తులు కాపాడడం, ప్రజా ఆరోగ్యాలు కాపాడడం, ప్రజల భద్రత కాపాడడం టీఆర్ఎస్ పార్టీ మా బాధ్యత. ఎక్కడ వెనకంజ వెయ్యం. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా వచ్చి తెలంగాణ వ్యతిరేకంగా చేస్తామంటాం. టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు చూస్తూ ఊరుకోదు. తెలంగాణ సంపదను కొల్లగొడతాలంటే, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ సంపదను, తెలంగాణ భూములను అప్పనంగా పంచిపెడతా అంటే